లిక్కర్ స్కామ్లో 11 కోట్ల రూపాయలు పట్టుబడిన వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి నుంచి డబ్బులు దాచిపెట్టిన డంపులను మార్చివేస్తూ కొత్త ప్రదేశాలకు తరలిస్తున్నారని అన్నారు. ఢిల్లీలో కేవలం 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగితే ఏపీలో జరిగిన 30,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని ఎలా వదిలేస్తామని పేర్కొన్నారు. డంపులు మార్చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నిన్న డంపు బయటకు వచ్చిందో రాత్రి నిన్నటి నుంచి మొదలైపోయింది. వేల కోట్లు దోచారు. మేమందరం 3,500 కోట్లు 30,000 కోట్లు దోచారు. అది దొరుకుతుంది తక్కువే. కానీ నిన్నటి నుంచి డంపులు మారుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉనుకుబుట్టి ఎక్కడెక్కడ ప్యాలెస్లో దాచినవన్నీ కూడా తరలిస్తూ ఉన్నారు. డంపులన్నీ మారుస్తూ ఉన్నారు. కొత్త ప్రదేశాలకు మారుస్తూ ఉన్నారు. అన్నీ దొరుకుతాయి. ఇవాళ కాబట్టి రెండు ఒకటే అతనంటే భయం. హత్యా రాజకీయాలకు పేరు మోసిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి భయం ఉంది. అయ్యో నిజం చెప్తే వాస్తవాలు చెబితే మనం చంపిస్తాడేమో. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ తప్పదు, వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇవాళ ఈడీ కూడా రంగంలోకి వస్తుంది. కేవలం 100 కోట్ల రూపాయల దానికే ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం చేసాం. వేల కోట్ల కుంభకోణాన్ని ఎలా వదిలేయాలి? మళ్ళీ కక్కించాలి, దాన్ని వసూలు చేయాలి. దుర్మార్గుని అసలు ఎవరైతే మెయిన్ దోషో అతను శిక్షించబడాలి. 100% బిగ్ బాస్ జగన్ సీఎంగా అధికార దుర్వినియోగం చేసి దోచుకున్నాడు కనుక అతనే ముఖ్య దోషి. అతనే రాజమండ్రి సెంట్రల్ జైలు వసూలు లెక్కేసిన రోజుల దగ్గరలో ఉన్నాయి. అవుతుందని భావిస్తూ ఉన్నాం.